బే ఏరియాలోని శాంటా క్లారా కన్వెన్షన్ సెంటర్లో జరుగుతున్న 4వ ప్రీ క్వార్టర్ ఫైనల్స్ పాడుతా తీయగా చల్లగా, పాడుతా తీయగా చల్లగా. ఈ వారం కూడా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రఖ్యాత సాహితీకర్త, తెలుగు వేద కవి శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారికి కూడా స్వాగతం తెలియజేసుకుందాం. ఈ ధారావాహిక ప్రథమ విజేతకు 10,000, ద్వితీయ విజేతకు 5,000, 3-4 స్థానాల్లో నిలిచిన వారికి తలా $2,500 యప్ టీవీ అధినేత శ్రీ ఉదయ్ గారు ఇస్తున్నారు. వారికి కూడా మన కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. విశ్వవిఖ్యాత విద్యాలయాలుగా పేరున్న యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్క్లీ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కో, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలతో పాటు పరిశోధనలో వాసికెక్కిన నాసా, లారెన్స్ నేషనల్ ల్యాబొరేటరీ, బర్క్లీ, లివ్మోర్, లాక్హీడ్ మార్టిన్, పాలో ఆల్టో రీసెర్చ్ సెంటర్, వీటన్నిటికీ కూడా నిలయం ఈ ప్రదేశం. మనోజ్ఞమైన పర్యాటకాకర్షణీయమైన ఈ సీమలో మానితాలైనటువంటి గోల్డెన్ గేట్ బ్రిడ్జ్, మోర్ రూట్స్, టెక్ మ్యూజియం, ద్రాక్ష తోటలకు ప్రసిద్ధమైన నాపా వ్యాలీ, పురాతన కారాగార గృహం అల్కట్రాజ్ ద్వీపాలు ప్రసిద్ధ. ఇలాంటి చారిత్రాత్మకమైనటువంటి చోట ఈ కన్వెన్షన్ సెంటర్లో కార్యక్రమం చేసుకోవడం పిల్లలతో పాటు మాది కూడా సౌభాగ్యం అని నేను భావిస్తున్నాను. ప్రతి వారం ఓ పాటతోటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ వారం కూడా వేటూరు సుందరరామూర్తి గారు రాసి రాజన్ నాగేంద్ర గారు స్వరపరిచినటువంటి ఒక పాటతోటి మీ ముందు నా గళాన్ని విప్పడానికి సాహసిస్తున్నాను, మీ అందరి అంగీకారంతో. మల్లెలు పూసి వెన్నెల కాసే, ఈరే హాయిగా మల్లెలు పూసి వెన్నెల కాసే, ఈరే హాయిగా మల్లెలు పూసి వెన్నెల కాసే, ఈరే హాయిగా మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా, మల్లెలు పూసి వెన్నెల కాసే, ఈరే హాయిగా. ముసి ముసి నవ్వులలో గుసగుసలాడినవే నా తొలి మోజులే నీ విరధాజులై, ముసి ముసి నవ్వులలో గుసగుసలాడినవే నా తొలి మోజులే నీ విరజాజులై, మిస మిస వన్నెలలో మిలమిల మన్నవిలే నీ బిగి కౌగిలిలో జాబిలి రాత్రులే, కాటుకలంటుకున్న కౌగిలింతలెంత వింతలి మనసులు పాడి మంతనమాడి ఈ పూట జంటగా, మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా, మల్లెలు పూసి వెన్నెల కాసే, ఈరే హాయిగా.
కోరికలే తొందర చేసినవే ఈ విరిశయ్యకే ఆవిరి తీరగా. తొలకరి కోరికలే తొందర చేసినవే ఈ విరిశయ్యకే ఆవిరి తీరగా. సొగసరి కానుకలే సొద పెడుతున్నవిలే ఏ తెరచాటునో ఆ చెరవీడగా. అందిన పొందులోనే అందలేని విందులీయవి కలలిక పండి కలయిక నేడే కావాలి వేయిగా. మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా. మల్లెలు పూసి వెన్నెల కాసే ఈ రేయి హాయిగా. మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా. మల్లెలు పూసి వెన్నెల కాసే ఈ రేయి హాయిగా. ధన్యం ధన్యం ధన్యం. పిల్లలందరూ కూడా 70వ దశకంలో వచ్చినటువంటి మాధుర్య ప్రధానమైనటువంటి పాటల్ని ఎంపిక చేసుకొని పాడబోతున్నారు. ముందుగా అభిజిత్ రాబోతున్నాడు, ఆహ్వానించండి. అందరికీ నమస్కారం. అభిజిత్ ఎంపిక చేసుకున్న పాట డాక్టర్ నారాయణ రెడ్డి గారి రచన, కేవి మహాదేవన్ గారి సంగీతం, గానం రామకృష్ణ. ముత్యాలముగ్గు సినిమా నుంచి ఏదో ఏదో అన్నది. ఎంత మంచి పాటో, ఎంత మంచి పాటో. ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు, గూటి పడవలో విన్నది కొత్త పెళ్లి కూతురు. ఏదో ఏదో అన్నది మసక మసక వెలుతురు, గూటి పడవలో విన్నది కొత్త పెళ్లి కూతురు. ఒదిగి ఒదిగి కూచుంది బిడియ పడే వయ్యారం, ముడుచుకొనే కొలది మరి మిడిసి పడే సింగారం. సోయగాల విందులకై వేయి కనులు కావాలి. ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు, గూటి పడవలో విన్నది కొత్త పెళ్లి కూతురు. నింగిలోని వేలుపులు ఎంత కనికరించారో, నిన్ను నాకు కానుకగా పిలిచి కలిమి నొసగేరు.
పులకరించు మమతలతో పూల పాన్పు వేశారు. ఏదో ఏదో అన్నది మసక మసక వెలుతురు, గూటి పడవలో విన్నది కొత్త పెళ్ళి కూతురు. ఆహా ధన్యవాదాలు. అద్భుతం. థ్యాంక్ యూ. చాలా భావుకత, ఎన్నో శాస్త్రాల్లో ప్రావీణ్యం ఉండి పెద్దల దగ్గర బాగా వినయ విధేయతలతో లోకాన్ని చూసిన వాడు పెళ్లి చేసుకుని తన పెళ్లి కూతురుని చూసి పాడినట్టుగా పాడేసావు. థ్యాంక్ యూ. అసలు ఎట్లా పాడేవురా నువ్వు? చాలా అద్భుతం. బాపు రమణల అభిరుచి సమాజానికి ఎంత ఆనందాన్ని కలిగించింది. వాళ్ళ ఉత్తములైనటువంటి కళాకారుల అభిరుచి సమాజానికి మొత్తానికి కూడా అది పంచితే వాళ్ళందరూ ఎంత ఆనందిస్తారు ఆ ప్రజలందరూ. అది మన తెలుగు జాతి అదృష్టం. ఇవాళ సినిమా వచ్చి 40 సంవత్సరాలు అయిపోతే, 42 సంవత్సరాలు దాదాపు అయిపోతే ఆ పాట వింటే ఒక తెలుగు సంప్రదాయం, తెలుగు భాష, ఆ కొత్త పెళ్లి కూతురు, ఆ గూటి పడవ ఎక్కడున్నాయి అసలు? ఇప్పుడు ఆ వాతావరణమే మారిపోయింది. అయినా సరే కాలం మారిపోవచ్చు, కానీ అత్యుత్తములైనటువంటి కళాకారుల యొక్క ఆ కళారూపాలలో శాశ్వతమైనటువంటి విలువలు ప్రతి తరానికి అందుతాయనటానికి ఇలాంటి పాటల ఉదాహరణ. గొప్ప కవి నారాయణ రెడ్డి గారు కూడా పెద్ద పెద్ద సమాసాలు లేకుండా ఇలాంటి పాట రాశారంటే దానికి కారణం బాపు రమణ. వాళ్ళకి ఏం కావాలో బాగా తెలుసు. ఏ పాటలో ఎక్కడ ఎంత లోతైన సాహిత్యం కావాలో తెలుసు. మీరు ఇది మామూలుగా కనుక చదివితే నారాయణ రెడ్డి గారి పాట అనుకోరు, ఆరుద్ర గారు మరొకరు రాసిందో అనుకుంటారు. వాళ్ళ ఆస్థాన కవి ఆరుద్ర గారు బాపు రమణ గారికి చిత్రకల్పన సంస్థలో ఈ పాట చాలా మామూలు మాటలతో నారాయణ రెడ్డి గారు రాశారు. ఈ సినిమా ద్వారా ఒక కొత్త జన్మనిచ్చారు రావు గోపాలరావు గారికి. గోపాలరావు గారు అంతకు మునుపు కూడా నటిస్తున్నా మొట్టమొదట ఆయన సినిమాలోకి రాగానే ఆయన గాత్రం పనికిరాదని ఆయనకు డబ్బింగ్ విప్పారు వేరే వాళ్ళ చేత. కెన్ యూ బిలీవ్ ఇట్? అలాంటి రావు గోపాలరావు గారికి ఒక అందమైనటువంటి ఆ గోదావరి యాసను పెట్టి చాలా ఏళ్ల తర్వాత, దశాబ్దాల తర్వాత ఒక సినిమాలో ఉన్న డైలాగులు కూడా రికార్డుల రూపంలో కొన్ని వేలు అమ్ముడుపోయేటటువంటి ఒక రికార్డు సాధించింది ముత్యాల మొగ్గు సినిమా. ఇషాన్ ఆర్య చాలా తక్కువ లైట్లతోటి చాలా సహజంగా ఎవరికీ మేకప్లు లేకుండా తీసిన సినిమా ముత్యాల మొగ్గు. తెలుగు అస్సలు రానటువంటి ఒక తమిళ నటీమణిని తీసుకొచ్చి, సంగీత అనే నటీమణిని, ఆవిడ సంభాషణలు ఆవిడ చేతే పలికించి అందంగా రికార్డు చేయించుకున్న సినిమా ముత్యాల మొగ్గు. సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ జరిగితే విజయవాడలో వేదిక మీద మహానుభావులందరూ కూర్చున్నారు. వీళ్ళిద్దరు మాత్రం ఒక మూల నుంచునే ఉన్నారు. మొత్తం 3 గంటల ఫంక్షన్ జరుగుతున్నప్పుడు బాపు రమణ దే నెవర్ శాట్ ఆన్ ది చైర్. అది వాళ్ళ సంస్కారం. పుష్కరాల సందర్భంలో గోదావరి ఒడ్డున వాళ్ళిద్దరి విగ్రహాలు ప్రతిష్ఠింపజేశారు ప్రభుత్వం వారు. వాళ్ళకి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను నేను. తమ్ముడు రామకృష్ణకు దొరికినటువంటి అత్యద్భుతమైన పాటల్లో ఇది ప్రప్రథమ స్థాయి పొందేటటువంటి పాట, మొట్టమొదటి పాట. చాలా అందమైన పాట ఈ పాట. ఇంతమంది టీం వర్క్తో వచ్చిన ఒక అత్యద్భుతమైన పాటని ఎంత అత్యద్భుతంగా పాడాడు ఈ కుర్రాడు. థ్యాంక్ యూ. వాడికి ఏం చెప్పాలి నేను? తెలుగు మాట్లాడుతుంటే చిన్న యాస, భయం వస్తోంది, కానీ ఒక్క మాట కూడా ఉచ్చారణ దోషం లేదు. ఒక్క చోట కూడా శృతి అటు ఇటు అయిందనేటటువంటి ఇబ్బంది లేదు. అంత చక్కగా కొన్ని తన ఎక్స్ప్రెషన్స్ కూడా అంత అందంగా వేశాడు. చాలా బాగా పాడాడు. మీకు మా పాటతో తీయగ బృందం అంతా కృతజ్ఞులం అంత మంచి పాట పాడినందుకు. థ్యాంక్ యూ. అండ్ గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు మై లవ్లీ మ్యూజిషియన్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, హూ హ్యావ్ ప్రెజెంటెడ్ ఇట్ ఇన్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఫ్యాషన్. వండర్ఫుల్. బాపు గారి మీద ఈ సందర్భంగా రాసిన ఒక పద్యం చెప్తానండి. పట్టు చీర కట్టి పసిడి నగలు పెట్టు
పూర్ణ యవ్వనాంగి పుస్తకము బొమ్మవేయ బాపు బొట్టు పెట్టిన ఎట్లు సత్యమైన కళకు సంతకము. అలాగే బాపు గారు రమణ గారి బంధం ఎలాంటిదంటే పర్వతము ప్రక్క అంబోధి బాపు రమణ, ఒక పర్వతం పక్కన ఉన్న సముద్రం లాంటిది వాళ్ళ కలయిక. ఎవ్వరేదియో ఎరుగలేరెవ్వరెప్పుడు, ఎవరు పర్వతం ఎవరు సముద్రం తెలియదు. వీళ్ళు ఘనీభవిస్తే వాళ్ళు ద్రవీభవించుంటారు, వాళ్ళు కాస్త గట్టిగా ఉంటే వీళ్ళు కాస్త మెత్తగా ఉంటారు. ఎవ్వరేదియో ఎరుగలేరెవ్వరెప్పుడు మోదముగ మీరు పిలువ బాపూయటంచు అట ప్రతిధ్వనించును రమణాయటంచు. పర్వతం దగ్గరికి వెళ్ళి మనం ఏదన్నా ఓ అంటే ఓ అనే వస్తుంది శబ్దం, కానీ ఇక్కడ బాపు అంటే రమణ అని ప్రతిధ్వని వస్తుంది. అది వాళ్ళ బంధం. దీన్ని సమాహారం చేసి ఒక్క ముక్కలో చెప్పాలంటే గామా అవార్డ్స్ జరిగింది పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం బాపు గారికి సన్మానం చేశారు దుబాయ్లో. అప్పుడు ఎప్పుడూ మాట్లాడని రాఘవేంద్రరావు అని నువ్వు మాట్లాడే తీరాలి రెండు ముక్కలు అంటే ఎంత అందంగా చెప్పాడంటే, భారతదేశానికి ఒక బాపు, ఆంధ్రదేశానికి ఒకే బాపు అన్నాడు. అనీషా మన ముందరికి వస్తుంది, ఆహ్వానిద్దాం ప్లీజ్. అందరికీ నమస్కారం. అనీషా ఎంపిక చేసుకున్న పాట రచన ఉషశ్రీ, సంగీతం ఇది కూడా అశ్వత్థామ గారే, గానం సుశీలమ్మే. పసిడి మనసుల సినిమా నుంచి నిన్నే వలచితినోయి. అభిసారికనై ఓ ప్రియా నిన్నే వలచితినోయి. అభిసారికనై ఓ ప్రియా నిన్నే వలచితినోయి, కన్నుల్లో దాచితినోయి, నిన్నే వలచితినోయి. అభిసారికనై ఓ ప్రియా నిన్నే వలచితినోయి, కన్నుల్లో దాచితినోయి, వెన్నెల్లు వేచితినోయి, నీకై అభిసారికనై.
చాలా అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ సార్. నువ్వు బాగా బంగారు ఛాయతో ఉండటం కాకుండా కంఠంలోంచి కూడా బంగారు తీగలాగా వచ్చింది నాదం, మెటాలిక్ సౌండ్. ఆ విరహంలో కూడా అంత మెటాలిక్ సౌండ్ చాలా అద్భుతంగా ఉందమ్మా. బాలుగారు అన్నారు వీళ్ళకి ఏదో పూనింది అన్నారు. ఇప్పుడే నువ్వు పల్లవి పాడగానే అన్నారు ఆయన పరవశిస్తే ఆ మాట అంటారు. ఎంత ఆనందంగానో ఉంది ఆయనకి. మీ అమ్మా నాన్నలు అక్కడ కూర్చుని ఈ కార్యక్రమాన్ని మీ నానమ్మ, మీ తాతయ్య, అమ్మమ్మలు వాళ్ళు టీవీల్లో చూస్తూ ఎంత ఆనందిస్తున్నారో అంతకన్నా ఎక్కువ ఆనందిస్తున్నారు ఆయన ఇప్పుడు. చాలా అంత అద్భుతంగా పాడేవు. నీకు అంతకన్నా నేను చెప్పలేను. థ్యాంక్ యూ సార్. శృతిలో పాడడం, లయలో పాడడం, ఓకే. వాట్ డైనమిక్స్ యూ హ్యావ్ గివన్, మై గాడ్. థ్యాంక్ యూ. ఈ డైనమిక్స్ కోసం నేను పోయిన ఎపిసోడ్లో నిన్ను 3-4 సార్లు అడిగాను. అప్పుడు కూడా ఎండ్లో కాస్త దగ్గరకు వచ్చావు, అది ఇలా పాడితే బాగుండని. బట్ దిస్ ఈస్, ఐ టెల్ యూ ఐ క్రైడ్ వెన్ యూ సాంగ్ దిస్ సాంగ్. థ్యాంక్ యూ. ఐ క్రైడ్. వాట్ సార్ట్ ఆఫ్ అన్ ఎక్స్ప్రెషన్. డైనమిక్స్ అంటే ఏంటని దీనికి ఒక ఎక్స్ప్లెనేషన్ నేను ఎన్నోసార్లు పాడి వినిపిస్తుంటాను. నువ్వు పాడింది అలాగే ఉంచేసి డైనమిక్స్ అంటే ఎలా అభిసారికనై అనడం కానీ, ఆ సంగతులు కానీ, ఎక్కడ అసలు శృతి, లయ, పాడడం, ఉచ్చారణ. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. స్నిగ్ధ రమ్మ. అందరికీ నమస్కారం. ఈ స్నిగ్ధ ఎంపిక చేసుకున్న పాట కూడా దాశరథి గారి రచన, సంగీతం అశ్వత్థామ గారు, గానం సుశీలమ్మ. మావదిన సినిమా నుంచి కలలుగనే వేళ ఇదే. చాలా మంచి పాట. శుభం. కలలుగనే వేళ ఇదే కన్నయ్యా, నిదురలో ఎంతో హాయి చిన్నయ్యా, కలతమాని తీపి నిదురా పోవయ్యా. కలతమాని తీపి నిదురా పోవయ్యా. కలలుగానే వేళ ఇదే కన్నయ్యా, నిదురలో ఎంతో హాయి చిన్నయ్యా, కలతమాని తీపి నిదురా పోవయ్యా. చిలికి మై మరపించే జాబిల్లి టురావా, బంగారు తండ్రి పవళించేలా, బంగారు తండ్రి పవళించేలా, లాలించి ఉయ్యాలలుగించవోయ్, కలతమాని తీపి నిదురా పోవయ్యా. కలలుగానే వేళ ఇదే కన్నయ్యా, నిదురలో ఎంతో హాయి చిన్నయ్యా, కలతమాని తీపి నిదురా పోవయ్యా.
ధన్యవాదాలు. బాగుందమ్మా, థ్యాంక్ యూ సార్. చాలా చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఆన్ టోటల్ ఫస్ట్ క్లాస్. టోటల్గా ఉన్న వాటిలో 3 or 4 ప్లేసెస్ ఇస్ ది పిచ్చింగ్ పార్ట్, అదర్వైజ్ అది చెప్తాను ఎక్కడెక్కడ అని. అండ్ సాధ్యమైనంత వరకు ట్రై టు అవాయిడ్ ది ట్రెమలో ఇన్ యువర్ వాయిస్. నిధులలో ఎంతో హాయి పాడు తల్లి. నిదురలో ఎంతో హాయి చిన్నయ్యా. హాయి, దట్స్ షడ్జమం. ఎవ్రీ టైమ్ ఈజ్ లిటిల్ షార్ప్. హాయి చిన్నయ్యా. అలాగే ఘుమఘుమలాడు చని నీ కోసం విరిసాను. ఎలా పాడుతున్నావు? ఘుమ ఘుమలాడి చల్లని పూలు నీ కోసం విరిసేను. నీ కోసం. ఇప్పుడు అన్నావు కరెక్ట్గా, శృతులు అన్నావు కదా, అది ఫస్ట్ సెకండ్ చిన్న జావిల్లి అంటున్నప్పుడు కూడా ఆ పైకి వెళ్ళవలసిన చోటికి వెళ్ళటం లేదు. ఇది ఏ రాగంలో ఉందో తెలుసా నీకు? పహడి అంటారు దీన్ని, పహడి అని. జూబిలెంట్ రాగం అది పహడి. పహడిని ఎందుకు పెట్టారంటే నార్త్లో హిల్లీ రీజియన్లో కొండల్లో పాడేటటువంటి పాట. ఈ రాగాన్ని పెట్టుకునే ఒక వ్యక్తి 40 సంవత్సరాల నుంచి ఈ రాగంలోనే పాటలు చేసి అద్భుతమైనటువంటి పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే దాకా వచ్చేసారు. ఆయన పేరు ఖయామ్. ఆయన పేరు ఏ పాట చేసినా కూడా పహడీలోనే ఉంటుంది. ఆయన ఎందుకు చేస్తారో తెలియదు, ఆయనకి ఎందుకు ఇష్టమో తెలియదు. ఆయన అడిగితే నాకు తెలియదు, ఆ రాగానికి నేనంటే ఇష్టమేమో అంటారనమాట. ముఖేష్ చచ్చిపోయినప్పుడు ఆయన ఏమన్నారు తెలుసా? నా పహడీ చచ్చిపోయింది అన్నాడు ఆయన. కభీ కభీ మేరే దిల్ మే ఖయాల్ ఆతా హై తరానా నానా తెరే రాత్ దే. అంత పహడి అనమాట. చాలా మంచి రాగం, జూబిలెంట్ రాగం. దాన్ని జోలపాటకు ఆయన వాడిన రీతి, ఇందులో వైలెన్స్, ఆ కోఆర్డినేషన్ ఎంత అందంగా ఉంటుందో. రామసుబ్రహ్మణ్యం గారని ఆయన అరేంజ్మెంట్ ఇది. ఈ పాట చాలా బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. మహిత మన ముందరికి వస్తుంది, ఆహ్వానించండి. అందరికీ నమస్కారం. మహిత ఎంపిక చేసుకున్న పాట రచన దాశరథి, సంగీతం ఘంటసాల మాస్టారు, గానం పి సుశీలమ్మ. 2 కుటుంబాల కథ నుంచి మదిలో విరిసే తీయని రాగం. శుభం భూయాత్. మదిలో విరిసే తీయని రాగం మై మరపించేను, ఏవో మమతలు పెంచేను. మదిలో విరిసే తీయని రాగం మై మరపించేను, ఏవో మమతలు పెంచేను.
ధన్యవాదాలు. చాలా అద్భుతంగా పాడావు, థ్యాంక్ యూ సార్. చాలా అనుభూతిప్రదంగా పాడావు. నాకు ఇదైతే హిందుస్థానీ గజిల్లాగా ఉన్నది. నాకు ఇది ఈ మ్యూజిక్ ఏదో ఒక తెలుగు సినిమా పాటలోనే ఆ హిందుస్థానీ ధోరణితో ఉన్న ఒక గజిల్ వింటున్నట్టుగా ఉంది. నీ కంఠస్వరం కూడా చాలా చక్కగా, చాలా హాయిగా ఉందమ్మా. మంచి శాస్త్రీయమైనటువంటి హిందుస్థానీ సంగీతం పాడే గాయని నీలో ఉన్నది అని నాకు అనిపిస్తున్నది. థ్యాంక్ యూ సార్. బాగుంది, అద్భుతం. మిశ్ర మాండు రాగం ఇది, అందుకని మీకు హిందుస్థాన్ ఆయనకు చాలా ఇష్టమైన రాగం కూడా. కళ్యాణి తర్వాత మాస్టర్ గారికి ఇష్టమైన రాగం మాండు. ఐ టెల్ యూ, దిస్ ఈస్ ది బెస్ట్ యూ హ్యావ్ డన్ అంటిల్ నౌ. ఇంతవరకు పాడిన అన్ని ఎపిసోడ్లలోకి చాలా ఎంత నీ పిచ్చింగ్ ఎంత బాగుందో, సంగతులు ఎంత బాగున్నాయో అన్నీ అంత బాగున్నాయి. అంత బాగా పాడావు. ఇప్పుడు ఒక్క విషయంలో మాత్రం వీరితో నేను డిఫర్ అవుతాను. చాలా గంభీరమైన గాత్రం నీది, నిజంగానే మామూలుగానే చాలా గంభీరమైన గాత్రం. ఈ పాటను కొంచెం మార్దవంగా పాడొచ్చు, ఎందుకంటే నీ గాత్రమే దృఢమైన గాత్రం. దానివల్ల మదిలో విరిసే తీయని రాగం, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మదిలో, ఇది ఘంటసాల గారి బాణీలో సుశీలమ్మ గారు పాడిన పాట. ఆ మాధుర్యం కొంచెం ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అంతకు మించి నాకేం లేదు. మైమరపించేను పెంచేను అని వస్తుంది చూడు, వచ్చినప్పుడు ఆ చే మీద ఎక్కువ యాక్సెంట్ ఇవ్వదు. మైమరపించేను నా తరరపించేను, మైమరపించేను. కరెక్ట్, ఇంతే, దానికి ఇంతే కావాలి. చాలా బాగా పాడావు తల్లి. శుభం. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్. రామలింగేశ్వరరావు గారు, ఇటీవల అమెరికాలో ఎన్టీ రామారావు గారి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. మీరున్నారు అక్కడ? నేను వెళ్ళానండి. నేను చాలా గొప్ప విషయం కదా అది. విగ్రహం చేసిన శిల్పి ఎవరో, నేను ఫోటో చూశాను. ఎంత అందంగా చెక్కారు ఆయన కృష్ణుడి రూపం. రామారావు గారు నుంచున్నట్టే ఉంది అక్కడ, అంత అందంగా చెక్కారు. నిజంగా దాని వెనకాతల ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఎవరి సౌజన్యంతో జరిగిందండి ఇది? శరత్ గారని ఆయన ఇంట్లో ఆయన ఆ రామారావు గారిని, శ్రీకృష్ణుడి వేషంలో ఉన్నటువంటి రామారావు గారిని ప్రతిష్ఠించారు. ఎన్నిసార్లు మీరు రామారావు గారిని కలిశారండి, ఆయనకి మీకు ఉన్న బంధం ఏమిటని అడిగా. 3 సార్లు కలిశారట. మామూలుగా ఆయనకి పెద్దగా ఇది లేదు, అభిమానం. ఆ అభిమానంలో ఆయన దైవంగా ఆరాధించి ఆయన్ని ఇక్కడ ఇన్ని వేల మైళ్ళ దూరంలో లాస్ ఏంజలస్లో తన ఇంట్లో ఆయనకు ఒక అద్భుతంగా ఒక దేవాలయంలాగా ఏర్పాటు చేసి ఒక ముందు విగ్రహ ప్రతిష్టాపన చేశారు. అది పరమ రమణీయంగా, సౌందర్యంగా ఉంటుంది. ఎవరిదో వైయక్తికమైన విషయం అనుకోకుండా దానికి వెంకయ్యనాయుడు గారు కూడా వెళ్ళడం అనేటటువంటిది చాలా గొప్ప విషయం. అవునండి, చాలా గొప్ప విషయం. కె రాఘవేంద్రరావు గారు, నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళానండి. నేను కూడా ఆ సందర్భంలో అక్కడ ఏదైనా పద్యం పాడారా రామారావు గారి మీద? నట సార్వభౌముడై వటవృక్షమును బోలి ప్రేక్షకుల మదిని వ్యాపించువాడు, నయనాభిరాముడై నియమ గంభీరుడై కంఠీరవుండై కదలువాడు, అసమాన కృషితోడ ఆత్మశక్తిని చాటి కోట్ల మందికి స్ఫూర్తి కూర్చువాడు, విశ్వవిఖ్యాతుడై విజయ తేజస్వి అయి తెలుగు తల్లికి కీర్తి తెచ్చువాడు, సర్వ దేవతాతత్వ విజ్ఞాతయగుచు స్థిర తపస్విగా పాత్ర పోషించువాడు, అట్టి తారక రాముని అభినుతించి పలుకు వేవేల జేజేలు తెలుగు జాతి. నాకు కొన్ని విశేషణాలు అద్భుతమైనది. నియమ గంభీరుడు అన్నాడు, కంఠీరవుడై కదలాడు వాడన్నాడు. నియమ గంభీరుడు, నిజంగా ఆయన గంభీరం అనేటటువంటిది ఆయన అది ఒక
ఆయనకు నిష్ఠ అది ఆ గంభీరత్వం అనేటటువంటి తెచ్చిపెట్టుకున్నది కాదు. దట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ హిమ్. నియమ గంభీరుడు, కంఠీరవుడై కదలాడువాడు. కంఠీరవం అంటే సింహంలాగానే ఉంటుంది ఆయన నడక కూడా. చాలా బాగుంది. ఏదో మాట వరుసగా రామారావు మీద రాసినటువంటి పద్యం కాదు ఇది. చాలా ఆయనకున్నటువంటి లక్షణాలన్నీ అద్భుతమైన విశేషణాలుగా మలిచి ఎంత గొప్పగా రాశారో మరొక పర్యాయం ఆయనకు జోహార్లు తెలియజేస్తూ ఒక చిన్న విషయం చెప్తానండి. దక్షిణ భారత సినిమా పరిశ్రమలో కానీ ఉత్తర భారత సినిమా పరిశ్రమలో కానీ నిజమైన మ్యాన్లీ అందగాడు రామారావు తర్వాత ఎవ్వరూ రాలేదు. దట్ మచ్ ఇష్యూ 100% షూర్. కృష్ణప్రియ రామ, ప్లీజ్ వెల్కమ్ హర్. అందరికీ నమస్కారం. కృష్ణప్రియ ఎంపిక చేసుకున్న పాట రచన మల్లెమాల మరో రెడ్డి గారు, మల్లెమాల సుందరరామరెడ్డి గారు. ఆయన మహాభావుకుడు. ఆయన కూడా మనిషి చూడడానికి కట్టెలా ఉంటాడు, లేదు పరమపదించాడు. ఆయన మాట్లాడినా కూడా అలా కట్టె విరిచినట్టే ఉంటుంది. కానీ ఎంత భావికుడు ఆయన, ఎంత అద్భుతమైన పాటలు రాశాడు. ఆయన రాసిన పాట, సత్యం గారు సంగీతం చేసిన పాట, సుశీలమ్మ గానం చేసిన పాట ముత్యాల పల్లకి నుంచి తెల్లవారక ముందే. ముందే పల్లె లేచింది, తన వారినందరినీ తట్టి లేపింది. ఆదమరచి నిద్ర పోతున్న తొలి కోడి అదిరి పడి మేల్కొంది, అదే పనిగా కూసింది. తెల్లవారక ముందే పల్లె లేచింది, తన వారినందరినీ తట్టి లేపింది. దుస్తులేసుకొని సూర్యుడు తూర్పు తలుపు తోసుకొని వచ్చాడు. పాడు చీకటికెంత భయమేసిందో, పక్క దులుపుకొని ఒకే పరుగు తీసింది. అది చూసి లతలన్నీ హక్కున నవ్వాయి, ఆ నవ్వులే ఇంటింటా పువ్వులైనాయి. తెల్లవారక ముందే పల్లె లేచింది, తన వారినందరినీ తట్టి లేపింది. పాల వెల్లి లాంటి మనుషులు, పండు వెన్నెల వంటి మనసులు, మల్లె పూల రాశి వంటి మమతలు, పల్లె సీమలో కోకొల్లలు, అనురాగం అభిమానం, అనురాగం అభిమానం, కవల పిల్లలు, ఆ పిల్లలకు పల్లెటూళ్ళు కన్న తల్లులు. తెల్లవారక ముందే పల్లె లేచింది, తన వారినందరినీ తట్టి లేపింది. ధన్యవాదాలు. నువ్వు కూడా ఆ బ్యాచ్లో చేరిపోయావమ్మా. ఎంఎస్ రెడ్డి గారు చాలా చాలా చక్కగా పల్లెటూరి వాతావరణాన్నంతా కూడా కవితాభరితంగా వ్యక్తం చేశాడు ఆయన, తేట మాటలతో. నేను మళ్ళీ చెప్పక్కర్లా. సహజంగా
తెల్లవారుతుంది, సూర్యుడు వస్తాడు, ఇళ్లలో పూలు పూస్తాయి, ఇది చీకటి పోతుంది, అందరికీ తెలిసింది. కవి అలా చెప్పడు, అలా చెబితే కవిత్వం కాదు అది. వెలుగు దుస్తులేసుకుని సూర్యుడు వచ్చేట, ఏది తూర్పు తలుపు తీసుకుని, వెలుగు దుస్తులేసుకుని తూర్పు తలుపు తీసుకుని సూర్యుడు వస్తే అప్పటిదాకా ముసుగు పెట్టి పడుకుంది ఈ ఊళ్ళో లేవకుండా చీకటి. ఆ పాడు చీకటి అది కాస్త లేచి పారిపోయింది. ఇది లతలన్నీ కూడా చుట్టూ ఉన్నటువంటి ఈ పాదులు, తీగలు, మల్లె తీగలు, ఇవన్నీ మందార చెట్లు, ఇవన్నీ కూడా నవ్వొచ్చి నవ్వేయట. ఆ నవ్వులన్నీ ఇళ్లల్లో పువ్వులైనాయి అన్నాయి. అభిమానము, అనురాగం, ఈ రెండు కమల పిల్లలు. ఆ కమల పిల్లల్ని కన్నటువంటి పల్లెటూళ్ళు ఆ కన్నతల్లుంటవి. ఈ కమల పిల్లల్ని కన్నటువంటి కన్నతల్లుంట పల్లెటూళ్ళు. అటువంటి పల్లెటూళ్ళు వాటిలో ఆయన ఆత్మంతా కూడా రమించి రమించి చాలా తేట మాటలతో అద్భుతమైనటువంటి పాటను మనకు అందించారు ఎంఎస్ రెడ్డి గారు. దాన్ని చాలా చక్కగా పాడేవమ్మ నువ్వు, చాలా బాగుంది. ఏ బడికి వెళ్ళి చదువుకోలేదండి ఆయన. మహాసంస్కారి. మాట చాలా కటువుగా ఉంటుంది. మహాసంస్కారి. నిమ్మకాయలు బస్తాలు వేసుకుని భుజం మీద వీధి వీధి తిరిగి అమ్మినటువంటి వ్యక్తి. రైతు. ఎంత సంస్కారం అంటే ఎక్కడ హరికథ జరిగినా అక్కడ ఉంటాడు, ఎక్కడ చెక్క భజనలు జరిగినా అక్కడ ఉంటాడు, ఎక్కడ వీధి భాగవతం జరిగినా అక్కడ ఉంటాడు, ఎక్కడ మంచిపాట జరిగినా అక్కడ ఉంటాడు. అలాంటి మనిషి రామాయణం రాశాడు చనిపోవడానికి ముందర. ఆయన అలతి మాటలతో పద్యకావ్యంగా రామాయణం రాశాడు. ఆయన పద్యకవి, చాలా గొప్ప పద్యం. చాలా మంచి ఆశువుగా పద్యం చెప్పగలిగేవాడు. ఎవరు నేర్పిస్తే వచ్చింది? తాపత్రయం, భాష మీద తాపత్రయం, మమకారం, తెలుగు మీద మమకారం. అలాంటి వ్యక్తి ఎంత అందంగా రాశాడు. నిజంగా మల్లెపూల రాశి వంటి మమతలు పల్లెసీమలో కోకొల్లలు. నిజంగా మసి అంటనటువంటి మనస్తత్వాలు వాళ్ళందరివి కూడా పల్లెటూరు. అలాంటి ఎంత గొప్పగా రాశాడు. సత్యం గారు అంత గొప్పగా చేశారు పాట, అంత గొప్పగా చేశారు. చాలా మంచి పాట. ఇవాళ అందరూ అంత బాగా పాడుతున్నారు. ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. ఐ డోంట్ కేర్ హూ స్టేస్ అండ్ హూ లీవ్స్ ది గ్రూప్. ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. భావన మన ముందరికి వస్తుంది. ప్లీజ్ వెల్కమ్ భావన. అందరికీ నమస్కారం. భావన ఎంపిక చేసుకున్న పాట దాశరథి గారి రచన, సంగీతం చలపతిరావు గారు, గానం జానకమ్మ. చల్లని నీడి సినిమా నుంచి మల్లెల కన్నా జాబిల్లి కన్నా. మల్లెల కన్నా జాబిల్లి కన్నా, మల్లెల కన్నా జాబిల్లి కన్నా, చల్లని పాపాయి లాడి జో, చల్లని పాపాయి లాడి జో. కస్తూరి తిలకము తీర్చేను రా,
అద్భుతం అమ్మ. ఈ సందర్భంగా పాడుతా తీగ వేదిక మీద నేను ఒక 22 సంవత్సరాల కిందట చూసిన ఒక సన్నివేశం చెప్తా. నేను ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళితే అక్కడ ఒక అమ్మాయి మాకు పరిచయస్తులు. వెళితే కాళ్ళ మీద పిల్లాడిని పడుకోబెట్టుకుని, ఏడాది పిల్లాడిని, యథార్థం చెబుతున్నానండి, ఏమి అతిశయోక్తి కానీ ఏమి ఇంకొక ఇది అనుకోకర్లా మీరు, అబ్బని తీయని దెబ్బ పాట పాడుతూ ఆ పిల్లాడికి జోల పాడుతోందండి. నేను ఆశ్చర్య, ఏంటి ఈ పాట పాడుతూ జోల పాడుతున్నావు ఏంటి అని అన్నా అమ్మాయికి. అంటే ఏం చేయనండి, నాకేం పాటలు రావు, వాడు ఏదో పాట పాడితే కానీ వాడు ఇలా కొడుతూ కొడుతూ పాట పాడితే బాగుంది పాట, అందుకని ఇది పాడుతున్నానండి. అంటే తెలియక మన పాత సినిమా పాటల్లో ఎన్నో లాలి పాటలు ఉన్నాయి, ఎంతో అద్భుతమైనటువంటి సాహిత్యం ఉన్నది. ఇటువంటివి ఈ పాడుతా తీయగా కార్యక్రమం ద్వారా చూసి చక్కగా ఈ తరం యువతులు కొన్ని లాలి పాటలు కూడా నేర్చుకుని చక్కగా మీ పిల్లలకి జోల పాడుతూ ఈ పాటలతో వాళ్ళకి చక్కగా మీరు మీ ప్రేమని పంచవచ్చు, వాళ్ళని చక్కగా నిద్రపుచ్చచ్చు. చాలా బాగా పాడావమ్మా. ఐ డోంట్ నో, నువ్వు ఈ పాట అర్థం అంతా కూడా తెలుసుకున్నావని అని అనిపిస్తోంది నాకు. ఎవరో చెప్పుండాలి నీకు మీనింగ్ కూడా. ఎంత బాగా అన్నావో. ఒక ఆ చోట సెకండ్ చరణంలో, నీవారు లేరన్న భయమేలరా, నేనుండగా నీకు లోటేమిరా, కనుపాపలా చూసుకుంటానురా అని ఎంత అందంగా అన్నావమ్మా. The only thing what I want to suggest is కన్నులలో దాచు అనకూడదమ్మా, దాచుకుంటానురా. అందుకని ఈ డోంట్ ఇచ్చి కడయాదంగా దాచుకుంటానురా, దాచుకుంటానురా, అది విషయం. అలాగే జాబిలి అంటున్నావు, జాబిలి, అది కూడా జాబిలి. అలాగే చల్లని పాపాయి, చల్లని పాపాయి కాదు, చల్లని. బ్యూటిఫుల్ సింగింగ్, ఫస్ట్ క్లాస్ సింగింగ్. గాడ్ బ్లెస్ యూ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. పోయిన వారం ఈ వారం పాల్గొన్నటువంటి చిన్నారుల మార్కులు చదువుతాను. అందరికీ ఒక్కలాగే చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి. అఖిల 90%, ప్రియా 78%, నేహ 80%, మాధవ్ 72%, అనుకృతి 74%, అదితి 70%, సుప్రజ 80%, అభిజిత్ 95%, మహిత 84%, స్నిగ్ధ 82%, అనీషా 96%, కృష్ణప్రియ 83%, భావన 85%. నా ఈ పోటీ నుంచి నిష్క్రమిస్తున్న చిరంజీవి అతిథి దామా. You did so very well. You made your parents proud. You made your gurus proud. You made us proud. And I am sorry. I am doing a very sadistic job by sitting over there. I have to send somebody. If not you, somebody has to go. Don't cry. Please don't cry. వాళ్ళందరినీ, ఇంత మంచి ఫ్రెండ్స్ని, ఇంత మంచి జడ్జ్ని, ఇంత మంచి స్టేజ్ని వదిలేసి వెళ్ళిపోతున్నాను. నేను బాగా తప్ప, నేను బాగా పాడలేదు, మార్కులు అసలు నేను వెళ్ళలేదు, నా మార్క్ వచ్చినట్టు ఎన్ని వచ్చాయి కూడా నాకు తెలీదు. I just don't want to leave them. అంతకంటే ఏం లేదు. Don't leave them. You be with us until the end of this series. You be with us. ఈ చిన్నారికి పీపుల్ మీడియా బహుమతిని అందించవలసిందిగా శ్రీ కొండపాటూరి వెంకటలక్ష్మి ప్రసాదరావు గారు, వారి శ్రీమతి శారద గారిని కోరుతున్నాను. దట్స్ వండర్ఫుల్. ఈటీవీ సర్టిఫికేట్ను మరియు జ్ఞాపికను అందించవలసిందిగా జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారిని కోరుతున్నాను. మళ్ళీ వచ్చే వారం మీ ముందరికి వస్తాం. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. ప్రైజ్ మనీ స్పాన్సర్డ్ బై FTV.